లంకాధిపతి రావణుడు గొప్ప శివభక్తుడు, అంతకు మించిన అహంకారి. తన భుజబలంతో శివుడిని లంకకు తీసుకెళ్లాలనుకున్నాడు. కైలాసానికి చేరుకున్నాడు. కాని లోపలికి వెళ్లకుండా నందీశ్వరుడు అడ్డుకున్నాడు. రావణుడికి కోపం వచ్చింది. నా దారికే అడ్డొస్తావా? ఈ కైలాసాన్నే పేకలించి నా భుజాలపై ఎత్తుకెళ్తాను అని గర్వంతో విర్రవీగాడు. వెంటనే తన 20 చేతులను పర్వతం కింద పెట్టి కైలాసాన్ని పైకి లేపడం మొదలుపెట్టాడు. రావణుడి బల ప్రదర్శనకి కైలాస పర్వతం మొత్తం కంపించిపోయింది. అమ్మవారు భయంతో శివుడిని పట్టుకుంది. ఇదంతా చూస్తున్న పరమేశ్వరుడు రావణుడి అహంకారాన్ని గమనించి చిరునవ్వు నవ్వాడు. ఏమాత్రం కష్టపడకుండా తన కాలి బొటన వేలితో పర్వతాన్ని ఒక్కసారి కిందికి నొక్కాడు. అంతే, ఆ బరువుకి రావణుడి 20 చేతులు పర్వతం కింద నలిగిపోయాయి. భరించలేని నొప్పితో గట్టిగా అరిచాడు. తన అహంకారం దిగి వచ్చింది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ నొప్పిలోనే గానం మొదలుపెట్టాడు. అప్పుడే పుట్టింది అద్భుతమైన శివతాండవ స్తోత్రం. అతని సంగీతానికి భక్తికి మెచ్చిన శంకరుడు తన కాలివేలిని తీసి అతనికి విముక్తి కలిగించాడు. భయంకరంగా అరిచాడు కాబట్టే అతనికి రావణుడు అని పేరు పెట్టి చంద్రహంసం అనే ఖడ్గాన్ని వరంగా ఇచ్చాడు. అహంకారం ఎంతటి వాడినైనా కింద పడేస్తుంది, భక్తి మాత్రమే కాపాడుతుంది. ఓం నమః శివాయ.